పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రామడుగు గంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సో గంగారెడ్డి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పేరు రామడుగు గంగారెడ్డి, కటికనపల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గతంలో ఉప సర్పంచ్ చేసిన 5 ఏళ్ళు, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గతంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేసినాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, టెంపుల్ వర్క్స్ కానీ, మన కుల సంఘ భవనాలకు కానీ అన్ని విధాలుగా వర్కులు చేసినాం. ఇంకా కొన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకా నరసింహస్వామి టెంపుల్ రోడ్ పెండింగ్ ఉన్నది, బోర్లు ఉన్నాయి, శివాలయం టెంపుల్ రోడ్ పెండింగ్ ఉన్నది, డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి, సమ్మక్క రోడ్ పెండింగ్ ఉన్నది, కొన్ని కుల సంఘ భవనాలు ఉన్నాయి పెండింగ్. ఈ ఐకేపీ సెంటర్ కాడ కరెంట్ లేదు, అది కూడా మా మంత్రి గారితో మాట్లాడినాం. మంత్రి గారు చేపిస్తా అని చెప్పిండు. ఐకేపీ సెంటర్ కాడ ఒక రూమ్ మాట్లాడినాం, ఏది వాళ్ళు బస్తాలు వేసుకోనికి, బారదాని వేసుకోనికి ఆ రూమ్ కూడా చేపిస్తా అని చెప్పిండు. ఇంకోటి బోర్ లేదు, ఆడ వాటర్ సౌలత లేదు, వాటర్ కూడా చేపిస్తా అని చెప్పిండు. కటికనపల్లి గ్రామాన్ని పెద్దపల్లి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇంతకుముందు కూడా ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఆదర్శ గ్రామంగా మేము అవార్డు తీసుకున్నాం ఇంతకుముందు కూడా. ఇప్పుడు కూడా నాకు ఒకసారి కటికనపల్లి జనం భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు కూడా పెద్దపల్లి జిల్లాలో ఆదర్శ గ్రామంగా కటికనపల్లి మళ్ళీ అవార్డు తీసుకొస్తా అని చెప్పి కటికనపల్లి గ్రామానికి ప్రజలకు తెలియజేస్తున్నా. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకొకటి, మా కటికనపల్లి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చేన్లకు పోయే తోవలు ఉన్నాయి, అన్ని చిన్న చిన్న తోవలు, ఎప్పుడు గొడవలు, ఆ తోవలు కొంచెం ప్రాబ్లమ్స్తో ఉన్నాయి. 100% నేను సర్పంచ్ అయిన తర్వాత మా కటికనపల్లి ఊళ్ళో చేన్లకు పోయే తోవలు ఖచ్చితంగా మట్టి ఓపించి సాపి చేపిస్తాం. అది మంత్రి గారితో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని చేనులకు పోయే తోలు కూడా సాపి చేపిస్తాం. మా కటికనపల్లి గ్రామ ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఉన్నా, రాత్రి అయినా పగలైనా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకంటూ వేరే పని ఏం లేదు, ప్రజాసేవలోనే ఉంటా. ఖచ్చితంగా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను కటికనపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్లు మాకు 31 ఇండ్లు వచ్చినాయి. 31 ఇండ్లు వస్తే ఒక 3-4 ఇండ్లు అంటే అనుకోకుండా మిస్ అయినాయి. మళ్ళీ అందులోకి వచ్చిన లిస్టులకి వెళ్ళి ఒక 4 ఇండ్లు మిస్ అయినాయి. కడమ ఇండ్లు మొత్తం ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మాకు ఉన్న చీరల పంపిణీ కూడా జరిగింది. మంత్రి గారి సహకారంతో ఇండ్లు కూడా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు 28 ఇండ్లు వచ్చినాయి. మాకు 28 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి, స్లాబ్ లెవెల్ కూడా అయిపోయింది. ఇంకా కూడా ఎంతమంది అర్హులు ఉన్నారో దానికి అంతమందికి అన్నతో మాట్లాడినాం. 3 విడతలలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. మొత్తం మా ఊళ్ళే 99 ఇండ్లు వచ్చినాయి. మాకు 99 అర్హులు అని చెప్పారు. 3 విడతలలో 99 ఇండ్లు కంప్లీట్ చేస్తా అన్నాం. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పించుడే. ఆ ఇందిరమ్మ ఇండ్లు అన్న మాట ఇచ్చిండు, ఎవరు కూడా బాధపడకూరి, ఈ 30 ఇండ్లతోనే అయిపోదు, వచ్చే ఇండ్లు ఉన్నాయి, 2 విడతలలో మీకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిండు. మా కటికనపల్లి గ్రామానికి మంత్రి గారు స్పెషల్. మాకు ఎప్పుడైనా మా అన్న ఎప్పుడు ఏ ప్రచారం మొదలు పెట్టినా మా కటికనపల్లి నుంచే మొదలు పెడతాడు మంత్రి గారు. ఇంకొకటి, మాకు సబ్ స్టేషన్ మంత్రి గారు మాకు సబ్ స్టేషన్ చేసి సబ్ స్టేషన్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. హాస్పిటల్ మన పల్లె దవాఖాన కూడా చేసిండు. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉండి ఆగిపోయింది. ఆ పల్లె దవాఖానకు సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మన మా మంత్రి గారు గెలిచిన కాడికి వెళ్ళి మాకు కటికనపల్లి గ్రామానికి 30 లక్షలు సీసీ రోడ్ వర్కులు ఇచ్చిండు, అది కూడా కంప్లీట్ చేసేసిన. ఇక పాలకేంద్రం కాంపౌండ్ ఇచ్చిండు, అది కూడా వర్క్ కంప్లీట్ చేసినాం. మిషన్ బైరాద రిపేర్లు ఉన్నాయి అన్న, ఇట్లా మిషన్ బైరాదాలు అన్ని లీకేజ్లు ఉన్నాయి, వాటర్ వస్తలేవు అన్న అంటే లీకేజ్ ప్రాబ్లం కోసం అని చెప్పి 2 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఆ మిషన్ బైరాద వర్క్ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఒక మోటార్ ఒకటి ఫీడ్ చేయాలా, మోటార్ ఫీడ్ చేస్తే కూడా ప్రతి ఇంటింటికి వాటర్ పోతాయి. ఇంకే పనులు ఉన్నా చేసి పెడతాం. మా సబ్ స్టేషన్ కోసం మా మిత్రుడు నరేష్ అని చాలా కష్టపడ్డాడు. ఆయన చనిపోయాడు. ఆయన పాపం రేయి పగలు కష్టపడ్డాడు. సబ్ స్టేషన్ కూడా అన్న దృష్టికి తీసుకుపోయినాం, సబ్ స్టేషన్ కంప్లీట్ చేసి ఇచ్చిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు ఒక్కసారి నాకు భారీ మెజార్టీతో వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.